వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. హ్యాపీ ఉగాది. ఎస్, డే 1 ఆఫ్ ఉగాది. మేము ఉగాది 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మాకు ఉగాది ముందు రోజు సాటర్డే రోజు స్టార్ట్ అవుతుంది. అమావాస్య రోజు ఇలా పందిరి వేసుకొని అందులో బ్రహ్మంగారు ఫోటో వేసుకొని పెట్టుకొని స్టార్ట్ చేసామన్నమాట. సో దేవుడు బొమ్మలు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసాము. ఇక్కడ సామాన్లు కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ బ్రహ్మంగారు ఫోటో అయితే పెట్టేసింది మా అత్తమ్మ. నేను పూజ గది శుభ్రం చేసుకొని అక్కడ ఫొటోస్ అన్ని పెట్టేస్తున్నా, బొట్టు పెట్టి. సో మధ్య మధ్యలో మా ఆయన మా చిన్నోడు వచ్చేసి చూసి వెళ్తున్నారు. సో ఈ గ్యాప్లో మా అత్తమ్మ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటుంది. పప్పు పెట్టేసింది కుక్కర్లో. అంటే భక్షాలు పచ్చడి ఏదైనా మేము ఫస్ట్ డే స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ 3 డేస్ ఉంటుంది. ఎస్, పూజ గది క్లీన్ అయిపోయింది అండ్ పప్పు కూడా ఉడికింది. మేము చక్కెరతో చేసుకుంటున్నాం భక్షాలు. చింతపండు రెడీ ఫర్ పచ్చడి. సో భక్షాలు కూడా అవుతున్నాయి అన్నమాట. సో ఈ గ్యాప్లో మళ్ళీ మా అత్తమ్మ పూజ గదిలో మొత్తం అంతా అన్ని సామాన్లు పెట్టేశారు. ఇప్పుడు మన ఏం వర్క్ చేసుకుంటున్నామో ఆ సామాన్లకు బొట్టు పెట్టి అక్కడ పెడతారన్నమాట. ఇది కుండ, పచ్చడి కుండ. సో ఈ గ్యాప్లో నేను వెళ్ళి కడపలికేసి ముగ్గేసి బొట్టు పెడుతున్నా. ఇవన్నీ లోపు మా మామయ్య అత్తమ్మ కలిసి దీపం వెలిగించారన్నమాట దేవుడికి. యాజ్ యూజువల్ ఉగాది ఎలా ఉంటుంది అట్లనే సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే అక్కడ బ్రహ్మంగారి ఫోటో ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ ఇది చాలా పెద్ద ప్రాసెస్. 5 అయింది మేము వచ్చి తినేసరికి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసా. మా చిన్నోడైతే ఒక్కళ్ళది కాదు, మనకి ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నామని చెప్పేసి. సో ఫైనల్ పూజ ఇస్ కంప్లీటెడ్. సో ఆల్ ఓవర్ ఫెస్టివల్ అంతా మాకు సాటర్డేనే ఉంటుంది మోస్ట్లీ. ఎస్, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. భక్షాలు, రైస్, పప్పుచారు. సో ఈ డే మాత్రం మేము సాంబారే తినాలంట, పప్పుచారు. సో పప్పుచారు రెడీ అయిపోయింది. పప్పుచారు, వైట్ రైస్, భక్షాలు. అండ్ ఫైనల్ ఫస్ట్ మూడ్ భక్షాలు విత్ పచ్చడి. దిస్ ద ప్యూర్ ఫీల్.